హలో ట్రేడర్స్, నిఫ్టీ ఈరోజు చిన్న గ్యాప్ డౌన్ అవుతూ అక్కడ నుంచి స్ట్రైట్గా ఫాల్ అయింది. అండ్ ఈ ఏరియాని మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు చెప్పండి. మనం ఈ ఏరియాని యాజ్ ఎ డిమాండ్గా కన్సిడర్ చేస్తూ లాస్ట్ 1 వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రీవియస్ వీక్లో కూడా ఇదే డిమాండ్ ఏరియా లాగా వర్క్ అవుతుందని చెప్పేసి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సో ఈ రోజు కూడా ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనీషియల్గా ఇక్కడే రియాక్ట్ అయింది, బట్ తర్వాత బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ ఏం చేసింది చూడండి, 1, 2, 3 3 టైమ్స్ ఇదే ఏరియా నుంచి రిజెక్ట్ అవుతూ ప్రైస్ డౌన్కి ట్రావెల్ చేసింది. సో మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, డిమాండ్ బికమ్ సప్లై కదా, అండ్ సప్లై బికమ్స్ డిమాండ్. ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అవి ఆపోజిట్గా వర్క్ అవుతుంటాయి. సో ఈ డిమాండ్ ఏరియా మనం లాస్ట్ 1 వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ ఏరియా ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇట్ బికమ్ సప్లై కదా. సో ఇవాళ ఇంకా మీరు ఏం చేశారు, ఏం అర్థమైంది అన్నది మీరు కామెంట్ చేయాలి, సో దట్ మనం ఇంకా క్లారిటీగా ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా రేపటి విషయానికి వస్తే పైన 2 సప్లైలు ఉన్నాయి. ఇది ఒక ఏరియా, ఇది ఒకటి. ఇది ప్రీవియస్గా ఇక్కడ డిమాండ్ యాడ్ చేసింది కాబట్టి ఇది ఒక లైన్ పెట్టాను. సో ఈ ఏరియాస్ నుంచి రిజెక్షన్ వస్తే మనం బేరీస్గా చూడొచ్చు. అంటే ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అవుతూ ఈ ఏరియాస్కి ప్రైస్ ట్రావెల్ చేసిందంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి ఇక్కడ నుంచి బేరీస్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్లో ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది చూసి దాని తర్వాత మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 23,810 టు 860 ఈ 50 పాయింట్స్ రేంజ్ మనకి డిమాండ్ లాగా యాడ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఒకవేళ ప్రైస్ ఈ ఏరియాలోకి వస్తే ఇక్కడ ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మనం ఇక్కడ బుల్లిష్గా ప్లాన్ చేయాలా లేదన్నది చూడాలి. ఒకవేళ ఈ ఏరియా బ్రేక్ అయిపోయింది అనుకోండి, కింద మనకి స్పేస్ ఉంది, ఇక్కడ దాకా మనం బేరిష్గానే ఉండొచ్చు. ఇది మీరు ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్గా మనం మాట్లాడుకుంటున్నాం గ్యాప్ ఫిల్ చేసే కాన్సెప్ట్. సో అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని తర్వాత చూడాలి ఇంకా. సో ఈ ఏరియా మనకి బోత్ డిమాండ్ అండ్ సప్లై లాగా యాక్ట్ చేస్తుంది. ప్రైస్ పైనుంచి వస్తే ఇది డిమాండ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ బ్రేక్ అయితే ఇదే సప్లై లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ప్రైస్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సప్లైలు అనమాట. ఇదొక ఏరియా అండ్ ఇదొక ఏరియా సప్లైలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి బేరీస్గా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ చిన్న గ్యాప్ అప్ అవుతూ ఫస్ట్ ఈ ఏరియాస్ని ట్రిగ్గర్ చేసింది అనుకోండి, మనం ఈ ఏరియా వరకు బేరిష్ ఉండొచ్చు. సో హోప్ సింపుల్ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అనాలిసిస్ మీకు అర్థం అవుతుంటే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెవెల్స్లో ఇంకేదైనా అప్డేషన్స్ కానీ ఏదైనా మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గో అండ్ జాయిన్ ది. నేను అక్కడ అప్డేట్ చేస్తాను. యాజ్ యూజువల్ లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా ప్రైస్ మనం అనుకున్న ప్లాన్ కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలన్నది మనం లైవ్లో డిస్కస్ చేసుకుందాం. చలో ట్రేడర్స్, బాయ్.